రెడీ అయిన పీతల కూర అండి. చూడండి మంచిగా గ్రేవీ ఎంత చిక్కగా బాగుందో. ఇది పీతల ఇగురు అనమాట. హాయ్, టుడే స్పెషల్ చెప్పాలా? పీతలతో గ్రేవీ కర్రీ అనమాట. చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం హీట్ అనేది ఎక్కువ అవుతుంది బాడీలో ఇది తీసుకోవడం వల్ల. కాబట్టి మనం చలికాలంలో వర్షాకాలంలో తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది. హీట్ ఉంటే కనుక కొంచెం తక్కువ తీసుకోండి, అంతే. స్టార్ట్ చేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచినది, కచ్చపచ్చగా దంచింది రోట్లోన అనమాట, కరివేపాకు, ఆయిల్, ఆనియన్స్ 2 తీసుకున్నాను, గరం మసాలా, నెక్స్ట్ చింతపండు పులుసు, పీతలు, అంతే. సేమ్ మనం చేపల కూర వండినట్టే వండాలండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. ఇది దగ్గరికి పులుసు బాగుంటుందండి, అంటే ఎక్కువ చారులాగా ఉండకూడదు అనమాట. పీతల ఇగురు అంటారు కదా, అది పీతల ఇగురు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు అంత టేస్ట్ అనిపించదండి. ఆయిల్ వేసాను కదా, ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. నాకు ఆయిల్ ఎక్కువ వాడడం అస్సలు నచ్చదు, కానీ కొన్నిట్లో వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా నేను వాడేదానికన్నా ఇంకా చాలా తగ్గించే వాడతాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చూడండి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను, ఎందుకంటే కారం ఉంటే చాలా బాగుంటుంది, అందుకని. కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేగినాక, కొంచెం వేగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే మనకి గుజ్జు రావాలి కదా, అందుకని. కొంచెం ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, కొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు కూడా ఆయిల్లో కొంచెం వేగాలి. 2 సెకండ్స్ అట్లా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగాయండి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంట్లోనే చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో నేను వెల్లుల్లిపాయలు డైరెక్ట్ వేసేస్తా అండి, దాని స్కిన్ ఏం తీయను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనకి క్యాన్సరస్ సెల్స్ ఉంటాయి కదా, కణాలు మన బాడీలో కొన్ని ఎంటర్ అవుతూ ఉంటాయి. ఎందుకు మనం వాడుతుంటాం కదా కెమికల్గా, కొన్ని ఫుడ్ వాడతాం, మనం వేసుకునే క్రీమ్స్ కానీ, అలా మనకి కొన్ని ప్లాస్టిక్ వస్తువులతో, అంటే లంచ్ బాక్సులు కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి. అలాగే మనం బయట ఫుడ్ తిన్నప్పుడు అవి ప్లాస్టిక్ కవర్స్లలో వాటిలో ప్యాక్ చేసి ఉంటాయి. వాళ్ళ మనకి క్యాన్సర్ వచ్చే సెల్స్ అనేవి మన బాడీలో ఎంటర్ అవుతాయండి. అవన్నీ కిల్ చేయాలి అని అంటే మనం ఇలా కొన్ని వాడాల్సి ఉంటుంది. అందుకే నేను వెల్లుల్లిపాయ మీద స్కిన్ అనేది తీయకుండానే వాడతాను. చాలా మట్టుకు తీయను నేను, ఓన్లీ నిల్వ చేసే పచ్చళ్ళలో మాత్రమే స్కిన్ తీసేస్తాను. చూసారా, పచ్చిమిరపకాయలు కొంచెమే వేగాయి కాబట్టి మనకి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినాక ఈ పచ్చిమిరపకాయలు తినడానికి బాగుంటాయి అన్నమాట. అందుకనే నేను బాగా వేయించలేదు. బాగా వేయించామనుకోండి ఇవి మెత్తగా అయిపోతాయి. చూడండి, ఉప్పు వేసేస్తున్నాను. కర్రీకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, గుజ్జు గుజ్జుగా ఉంటుంది, కానీ కారము, చింతపండు పులుసు ఇవన్నీ వేస్తుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట. ఈ కారం ఇవి వేగే వరకు మనం ఒక 2 సెకండ్స్ అట్లా వేయించుకోవాలి అంతే, లేకపోతే కారం స్మెల్ వస్తుంది అనమాట, పచ్చివాసన వస్తుంటుంది. అందుకనే కారం వేగే వరకు
2 సెకండ్సే, మళ్ళీ మాడిపోతుంది లేకపోతే కారం. కొంచెం వేపేసుకొని తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు పోసుకోవడమే. చూడండి భలే ఉంది కదా, బాగుంది. ఇలాగే అన్నంలో వేసుకొని తినొచ్చు కూడా. కారం వేగిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. చింతపండు నానబెట్టుకొని తీసుకున్న గుజ్జు వేస్తాను. మనకి ఇది ఎంత ఉండాలి అంటే మనం తీసుకున్న పీతలన్నీ మునిగేంత ఉండాలన్నమాట. లేకపోతే పీతలు అనేవి మునగట్లేదు అనుకుంటే అవి ఉడకవు. కాబట్టి మనం పీతలు ఉడికేంత వాటర్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఓకే, ఇది బాగా మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకుంటే మంచిగా ఉడికిపోతాయండి. క్యాప్ పెట్టేసేద్దాం. ఇప్పుడు గ్రేవీ అంతా ఉడికిపోతుంది కదండి. ఇంత బాయిల్ అయ్యే టైంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేయాలి. చూడండి పీతలు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎల్లో కలర్ది ఎగ్ అండి. ఎగ్ అనేది మనకి బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ ఎగ్ని పడేసుకోకండి. మంచిగా మనం వేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం లైట్ పింక్ లాగా ఎల్లోలా ఉంది కదా, అది ఎగ్. ఓకే, వేసేస్తున్నా చూడండి. అలాగే ఇవి పీతల కాళ్ళండి. వీటిల్లో సేమ్ ఇటు సైడ్ ఇలాగే ఉంటుంది. దాన్ని మనం తీసేసుకోవడం వల్ల అది కదులుతూ ఉంటుంది. దాన్ని మనం తీసేసుకుంటే ఈ హోల్లోంచి మనం ఈ పీతల పులుసు అనేది గ్రేవీ అంతా లోపలికి వెళ్ళి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కంపల్సరీ తీసేసుకోండి. కొంతమంది ఇక్కడ కట్ చేసేస్తారు కూడా, అలా చేసినా మంచిదే. నేనైతే ఇంకా కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపలిది, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఓన్లీ వన్ సైడ్దే కట్ చేస్తున్నా. ఇలా అన్నీ మనం సెట్ చేసుకోవాలి గ్రేవీలో మునిగేలాగా. ఇవి ఒక 1/2 kg పీతలండి. మంచి పెద్ద పీతలు తీసుకుంటే మంచిగా గుజ్జు ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇవి కేజీ పీతలండి, 1/2 kg కాదు. మనం క్లీన్ చేసుకుంటే 1/2 kg అంతే అవుతాయి, వేస్టేజ్ పోతుంది. చూసారా, అన్నీ మనం సెట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంచిగా మనకి ఈ గ్రేవీలో మునిగేలాగా అన్నిటినీ ముంచేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక హై ఫ్లేమ్లో ఒక 5 minutes 10 minutes అట్లా పెట్టుకోండి. తర్వాత సిమ్లో కంటిన్యూ చేస్తారంటే మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇది ఉడుకుతున్న టైంలో ఇట్లా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇట్లా కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల. పులుసులో ఉడకాలండి, ఇది ఆయిల్లో వేగాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని క్యాప్ పెట్టేసేద్దాము. చూడండి సగం ఉడికిపోయింది. చూసారా, కరివేపాకు లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఈ కరివేపాకు నుంచి వచ్చే గ్రేవీ మొత్తం ఈ పులుసులో కలిసి మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ భలే చేంజ్ అవుతుంది. అందుకని ఈ పులుసులో ఎక్కువ కరివేపాకు వేసుకోండి. మన పైన వేసుకుంటే సరిపోతుంది, తర్వాత అదే మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇంకా మంచిగా ఉడకాలి, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే పీతల గ్రేవీ చాలా బాగుంటుంది పులుసు కన్నా. ఓకేనా, ఇలా మధ్య మధ్యలో మనం గ్యాప్స్ ఇస్తూ ఇలా కలపాలి, అంతేగాని రఫ్గా కలపొద్దండి. ఎందుకంటే ఇంకా పూర్తిగా ఉడకలేదు కదా, అవి ఇంకా మెత్తగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా తిన్నారా? అసలు ఎప్పుడు ఇలాంటి కర్రీ, పీతల కర్రీ ఎప్పుడు తినలేదా? నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా, ఇలా విచిత్రమైన కర్రీస్ తింటున్నారు అది ఇది అని ఫీల్ అవుతారు కదా, కానీ ఎందుకండి అలా అనుకోవడం? ఇవి తినే మెటీరియలే కదా, తినేవే కదా, కాబట్టి తినకపోతే తినకండి. కానీ ఇంకొకరిని ఇలాంటివా అని తక్కువగా చూడకండి. ఓకే, ఇది తింటే దాని టేస్ట్ తెలుస్తుంది మీకు, తెలిసాక అప్పుడు అనండి ఇలాంటివి వద్దు అని. ఓకే, చాలామంది ఇష్టం లేని వాళ్ళు కూడా టేస్ట్ చూసాక నచ్చి కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను.
ఇవన్నీ వేసేసి మనం సిమ్లో ఉడికిచ్చేయడం వల్ల మొత్తం గ్రేవీ దగ్గరకు అయిపోతుందండి. ఓకేనా? అలాగే దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది ఏంటి అంటే ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. స్పెషల్గా దీనికోసం మనం చేసుకోవాలి. అలాగే ఫిష్ కర్రీలో కూడా ఇది వేసుకోవచ్చు. కొంచెం మసాలా, గరం మసాలా వేస్తున్నాను, ఇంట్లో చేసిందే. అంతే. ఇంక మనం ఇది ఇలా పెట్టేసి సిమ్లో ఉడికించేసేయడమే. రెడీ అయిన పీతల కూర అండి. చూడండి మంచిగా గ్రేవీ ఎంత చిక్కగా బాగుందో. ఇది పీతల ఇగురు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను టేస్ట్ చేశాను కూడా. మీరు కూడా ఇది కంప్లీట్ వీడియో చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. కంప్లీట్ ఫుల్ వీడియో మీరు నా కోసం చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.